నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 14/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:25, సూర్యాస్తమయం సాయంత్రం 5:58, తిథి విధియ రాత్రి 9:52, నక్షత్రం పుబ్బ రాత్రి 11:09, యోగం అతిగండ ఉదయం 7:20, కరణము తైతిల ఉదయం 9:02, కరణము భవ రాత్రి 9:52, రాహుకాలం ఉదయం 10:45 నుంచి 12:11, గుళిక్కాలం ఉదయం 7:51 నుంచి 9:18, యమగండం మధ్యాహ్నం 3:05 నుంచి 4:32, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:35, దుర్ముహూర్తం ఉదయం 8:43 నుంచి 9:30, మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:21, అమృతకాలం సాయంత్రం 4:13 నుంచి 5:57. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. సో మేషరాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళుతుంది. వారి యొక్క ఆలోచనలు, వారి నైపుణ్యాలు, వారి విద్యాపరమైన విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయి. ఇష్టమైన వారితో ఈ రోజున చక్కగా గడుపుతారు. విందు వినోదాలు, తర్వాత వాటితో పాటుగా ఇష్టపడిన వ్యక్తుల కొరకు ధనాన్ని కూడా ఈ రోజున మీరు ఖర్చు చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆ ప్రయాణాలు కూడా మీరు ముఖ్యంగా మీ యొక్క మిత్రులతో కానీ తోబుట్టువులతో కానీ కలిసి ప్రయాణాలకి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే తల్లి మొదలైన వారితో చర్చలు జరిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. స్వగ్రామ సందర్శన మీద మీకు ఆసక్తి అధికంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున కొంత కమ్యూనికేషన్ విషయం లో కొంత ఎక్కువ ఫోకస్ చేస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆ ఫోకస్ చేసిన ముఖ్యమైన విషయాలలో మీ సంకల్ప బలంతో సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు, అలాగే వాటికి సంబంధించిన కమ్యూనికేషన్తో పాటుగా దగ్గర ప్రయాణాలు, అలాగే మీ యొక్క మిత్రుల సహకారం, ఇవన్నీ కలిపి మీకు ఒక మార్గదర్శకత్వంగా ఉంటూ మీరు ఆలోచించిన విధానంలో మీకు ఒక నూతన మార్గాన్ని చూపించడానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా ఈ రోజున మీ యొక్క మాట తీరు ఇతరులకి అది కమాండింగ్గా కనబడుతుంది. అంటే ఆధిపత్యాన్ని చూపించే విధంగా ఉన్నట్టుగా ఇతరులు భావన చేసి తద్వారా దానివల్ల కుటుంబ విషయాల్లో కానీ లేకపోతే కుటుంబ సభ్యుల నడుమ కానీ కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం. కాబట్టి మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ మాట్లాడాలి. మీరు చెప్పింది ఇతరులకి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున మీకు పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ మొదలైనవి పెరుగుతాయి. నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా మీరు తీసుకున్నా కూడా వీలైనంత వరకు మీ యొక్క ఈ రోజున కొంత హ్యాపీగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు, అలాగే మనశ్శాంతిగా ఉండేట్టుగా చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా దానికోసం మీరు ఎక్కువ కేటాయిస్తారు. అంటే మానసికంగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి మీరు దానికి సంబంధించిన సంగీతం లాంటిది వినడము, లేకపోతే వాతావరణాన్ని మీకు అనుకూలంగా పెట్టుకొని దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకోవడం, మీ కొరకు మీరు ఖర్చు చేయడం,
ఉల్లాసంగా ఉండడం, చురుకుగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి. కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన ప్రదేశాల్లో అంటే పుణ్యనది స్నానాలకి అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి ఉంటాయి. కొంత డొనేషన్లు మొదలైనవి ఇవ్వడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటారు. మీకు వచ్చిన ధనాన్ని అలాంటి మంచి కార్యక్రమాల కొరకు సద్వినియోగపరచడానికి చక్కగా ప్రయత్నాలు చేస్తారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క గైడెన్స్ తీసుకోవడం మొదలైనవి చేయడానికి చేసే ప్రయత్నాలు ఈ రోజున అధికంగా ఉంటాయి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి. తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకుందాము. తులారాశిలో చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో పరిపుష్టి, దానితో పాటుగా సంతానం అభివృద్ధి, ఆలోచనలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళడం, ఆ విషయంలో వృత్తిలో అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనుకూలతలు సిద్ధింప చేసే విధంగా మీ యొక్క ప్రయత్నాలు, కృషికి తగిన ప్రతిఫలం, వ్యక్తులతో కలిపి ఈ రోజును చక్కగా మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం, మీ మాట నెగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో వృత్తిపరమైన విషయాలలో కొంతవరకు ఘర్షణని అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏ రకంగా అయితే ప్రణాళికలు పెట్టుకున్నారో ఈ రకంగా చేయాలి ఇలా అని వృత్తిపరమైన విషయాల్లో అది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ విషయంలో పెద్దలు, గురువుల యొక్క గైడెన్స్ కూడా మీకు లభ్యమవుతుంది. కొంత విశ్రాంతి కొరకు మీరు కొంత చేస్తున్న వృత్తిలో కొంతకాలం మీరు ఏదన్నా కొంత టైం తీసుకొని కొంతకాలం ఉందాం ఇంట్లోనే అనుకునే వాళ్ళు ఉంటే, వాళ్ళు అంటే ఇవాళ రేపటి కొంత విశ్రాంతి పరంగా లీవ్ పెడదాం అనుకునే వాళ్ళకి ఆ విషయాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ అలా ఉండి కూడా ఎక్కువ శ్రమతో పనులు చేయడానికి ఆస్కారం అనేది ఉంది. అంటే లీవ్ తీసుకొని కూడా ఎక్కువ శ్రమ పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కుటుంబపరమైన బాధ్యతలు ఒక పక్కన, వృత్తిపరమైన బాధ్యతలు ఒక పక్కన, రెండింటి మధ్య. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి. ధనస్సు రాశి విషయాలు తీసుకున్నట్లయితే దానిలో ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఈ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వీళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా దూర ప్రయాణాలతో పాటుగా ఆధ్యాత్మిక ప్రదేశాలు, గురువులు, పెద్దలు, వారి కలయిక, వారి ఆశీస్సులు, విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు ఇవన్నీ కూడా మీకు ఉన్నప్పటికీ తెలియని అసంతృప్తితో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా, అసంతృప్తిని అధిగమించే శ్రీరామ జయరామ జయ జయ రామ రామ శ్లోకాన్ని పఠించడం వల్ల మీకు అసంతృప్తిని అధిగమించగలుగుతారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఈ భాగస్వామ్య వ్యవహారాల్లో వ్యక్తులతో విభేదాలు రాకుండా కానీ, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే మీరు పడిన శ్రమకి తగిన స్థాయిలో ప్రతిఫలం లభ్యం కాలేదు అన్న విధానంలో ఆలోచనలు చేయడం వల్ల అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆ రకమైన ఆలోచనలోంచి బయటికి వచ్చి ఆ అసంతృప్తి అనేది కేవలం మనకి తాత్కాలికం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ తగిన విధంగా అసంతృప్తిని అధిగమించే విధంగా మీరు ముందుకు వెళుతూ చేసే ప్రయత్నాల వల్ల తప్పనిసరిగా మీకు అనుకూలతలు అనేవి ఈ తాత్కాలికమైన 1-2 రోజులు దాటిన తర్వాత కొంతవరకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి నూతన మిత్రత్వాలు, కొత్త వ్యక్తుల్ని కలవడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, దాంతోపాటుగా పోటీలలో నెగ్గడం, నూతన అవకాశాలు లభ్యమవ్వడం, వచ్చిన అవకాశాలని ఎలా సద్వినియోగపరుచుకోవాలా అన్న విషయంలో ఇతరుల యొక్క శత్రుత్వాలు లేకపోతే అనుకోని వ్యక్తుల యొక్క జలసీల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ మీ విల్ పవర్తో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ ముందుకు రాగలుగుతారు. మీనరాశి.
అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి విషయం తీసుకున్నట్లయితే ప్రధానంగా పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీళ్ళ విషయంలో ఏంటంటే కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేయాలి. ముఖ్యంగా అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. పనులన్నీ కూడా సమయానికి చేయడానికి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. సంతానం కూడా పోటీ పరీక్షలు మొదలైన వాటిలలో నెగ్గడానికి చేసే కృషి, వారి యొక్క వృత్తిలో వారు చేసే నూతన ప్రయత్నాలు అవి వారికి కూడా అనుకూలంగా ఉండే సమయంగా మనం భావించవచ్చు. అలాగే స్త్రీలుతో ఎవరితోనైనా సంప్రదించి వాళ్ళ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నట్లయితే వృత్తిపరమైన విషయాల్లో వీలైనంతవరకు జాగ్రత్తగా వారి యొక్క నిదానంగా వ్యవహరించి పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎవరితోనూ ఎలాంటి జగడాలు రాకుండా అనుకూలంగా ఉంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం ప్రతిరోజు చెప్పినట్టే ఈరోజు కూడా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాల ప్రకారం కానీ తమ ఇష్టదైవాన్ని కానీ ప్రార్థిస్తూ ప్రతిరోజు రోజును ప్రారంభిస్తారు. అలా చేసినా అది మంచిదే. ఒకవేళ అవకాశము కూడా లభ్యమైనట్లయితే, సమయం కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా దానికి సంబంధించిన విషయాలలో ఈరోజు అమ్మవారికి సంబంధించి, అంటే ఏ అమ్మవారైనా పర్వాలేదు, అంటే దుర్గాదేవి అయినా లక్ష్మీదేవి అయినా ఎవరైనా సరే మీకు ఇష్టమైన అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు వినడం, అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు ఏదైనా సందర్శించగలిగితే చేయడం అనేది, అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక విషయాలే కాకుండా మానసిక శాంతి అనేది లభ్యమవడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే వారికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి మొదలైనవి పఠించగలిగిన, లేకపోతే ఏదైనా కనకదారస్తవం అలాంటివి వినగలిగిన, ఇవన్నీ కూడా చాలా వరకు మానసిక ప్రశాంతతతో పాటుగా ఆర్థిక పుష్టి కూడా ఏర్పడే అవకాశం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అలాగే దీంతో పాటుగా ప్రతి ఈ రోజునే కాదు, ఏ రోజు చెప్పుకున్న రాశిఫలాలైనా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కాబట్టి అదంతా తమకే వర్తిస్తుంది అని అనుకోకుండా ప్రతి వాళ్ళు కూడా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ దానికి తగిన పరిహారాలు ఏమన్నా ఉన్నట్లయితే, అంటే నడుస్తున్న ప్రధాన దశ అంతర్దశలకు సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటిస్తూనే ఉండుంటారు. అయితే ఇది గోచారరీత్యా ప్రతిరోజు మారుతున్న గోచారం ప్రకారం వస్తున్న వాటికి ఫలితాలు బట్టి ఎదురవుతున్న ఏదైనా చిన్నపాటి పనులు ఏదైనా ఉన్నా, ఇబ్బందులున్నా ఇవి చిన్న పరిష్కారాలు, అంటే ఇప్పుడు నేను చెప్పిన శ్లోక విధానంలో కానీ, లేకపోతే దేవాలయ సందర్శన విధానంలో కానీ, లేకపోతే మీ వ్యక్తిగతంగా మీరు ఆరాధించే దైవం యొక్క ప్రార్థనలతో కానీ ఏదైనా చిన్నపాటి సమస్యల్ని అధిగమించడం అనేది సులభతరం అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ లాంటిది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది ఏంటి అంటే, మంచి పనులు, గుడ్ డీడ్స్ అంటాం కదా, మంచి పనులు గనక చేయడం బట్టి ఎలాంటి ఫలితాలు వ్యక్తికి అనుభవించగలుగుతాడు, అంటే ఏంటి దాని యొక్క రిజల్ట్ ఏంటి మనం చూస్తూ ఉంటాం. అసలు మంచి పనులు అంటే ఎలాంటివి ఉంటాయి, అలాగే దాంతో ఎలాంటి రిజల్ట్ అనేది ఉండొచ్చు అన్న విషయాన్ని మనం ఇవాళ ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. అయితే ఈ కథలో గనక మనం చూసినట్లయితే ఒకానొక రాజ్యంలో ఒక మహారాజు మంచిగా రాజ్యాన్ని ఏలుతూ చక్కగా అందరి మీద సుభిక్షంగా పరిపాలన చేస్తూ అందరూ కూడా ఆయన యొక్క దగ్గర ఆనందంగా ఉంటున్నట్టుగా రాజ్యంలో అందరూ ఉండడం జరుగుతుంది. అయితే ఆయన ఒకసారి ఏం చేస్తాడంటే తన దగ్గర ఒక 3 వ్యక్తుల్ని పిలిచి, అంటే భటులు అనుకోవచ్చు, మీరు ఇవాటి నుంచి ఏం చేస్తారంటే, నేను ఏదన్నా బాగుంది ఆహా అని కనుక పొగిడితే వెంటనే మీరు ఒక బంగారంతో నిండిన వరహాల మూటను ఒకదాన్ని వెంటనే ఎవరిని చూసి నేను అన్నానో వాళ్ళకి అది మీరు ఇవ్వాలి. ఆహా అని నేను కనుక వాళ్ళని ఆహా గ్రేట్ చాలా గొప్పగా చేశారు అని అనగానే అది మీరు వాళ్ళకి ఇవ్వాలి, అది మన పారితోషికం కింద మనం ఇచ్చినట్టు అని చెప్పి చెప్తాడనమాట. సరే అని చెప్పి ఆ 3 ఆ వరహాలతో పాటుగా ఆ భటులు అలాగే ఉండి ఎప్పుడు మహారాజు అంటారా, ఎప్పుడు ఎవరికి ఇవ్వాలన్న విధానంలో అక్కడ వాళ్ళు ఉంటారు. అయితే ఒకసారి ఆ మహారాజు ఒకరోజు వేటకి పెడతారు. వేటకి అంటే పోనీ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళారు అనుకోవచ్చు. ఆయన అలా తిరుగుతుంటే వీళ్ళు కూడా ఆయన వెనకాల పెడతారు, ఈ భటులు కూడా. వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఊరి బయట దూరంగా ఒక వృద్ధుడు చిన్నగా అక్కడ మొక్కలు పాతి వాటికి నీళ్లు పోస్తూ కనబడతాడు. అలా ఒక 4-5 డేస్ కూడా వరుసగా వెళ్ళి చూస్తాడు మహారాజు. ఆయన అక్కడ చిన్న ఇల్లు ఉంటుంది, దాని దగ్గర వేరే వృక్షాలు చాలా ఉంటాయి. ఈయన చిన్నగా నీళ్లు పోసి చిన్ని సీడ్స్ అంటే విత్తనాలు వేసి చేయడం చూస్తూ ఉంటాడనమాట. ఈయనకు అర్థం కాదు ఎందుకు ఈయన ఇలాగా ఈ వయసులో ఇంత కష్టపడుతున్నాడు, అంత కష్టంగా నీళ్లు తీసుకొచ్చి వాటికి పోయడం, ఇవన్నీ ఏంటిదంతా అనుకుని ఏం చేస్తాడంటే ఒకరోజు ఆయన పిలిపిస్తాడు తన దగ్గరికి. పిలిపిస్తే అతను వస్తాడు మహారాజు దగ్గరికి వచ్చి,
అయ్యా మీరు నన్ను పిలిచారు, కారణం ఏంటి అని అడిగితే, సరే నేను చూస్తున్నాను రోజు చాలా రోజులుగా మీరేమో మీ రోజు అక్కడ మీరు నీళ్లు పోస్తున్నారు, విత్తనాలు పెట్టిన దానికి రోజు నీళ్లు పోయడం ఇవి చూస్తున్నాం కదా, ఇంతకీ మీ వయసు ఎంత ఉంటుంది అని అడుగుతాడు. అంటే ఉండొచ్చండి ఒక 75 ఏళ్ళు ఉండొచ్చు అంటాడు. అంటే ఇప్పుడు మీరు విత్తనాలు వేసి నీళ్లు పోస్తున్నారు కదా, ఇవి మొక్కలు అవడానికి ఎన్నేళ్ళు పట్టచ్చు, పళ్ళు రావడానికంటే రావచ్చు 15 ఏళ్ళు పట్టచ్చు అంటాడు. ఓకే అనుకొని, అంటే అప్పటిదాకా మీరు ఉంటారా అని అడుగుతాడు. ఆయనకు అర్థం కాదు. అంటే మీ లైఫ్ స్పాన్ ఎంతని మీరు అనుకుంటున్నారు అని మహారాజు గారి ప్రశ్న. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితులు రీచ్ అయితే నేను ఒక 5-6 ఏళ్ళు బతకచ్చేమోనండి, మరి ఇప్పుడైతే నాకు ఏ ప్రాబ్లం లేదు, అలా అనుకుంటున్నాను అంటాడు. అంటే అలా కాదు నేను అడిగేది, ఇప్పుడు మీరు మొక్కలు వేస్తున్నారు, ఆ మొక్కలు వృక్షాలుగా మారి అవి పళ్ళుగా వచ్చి అవి మీరు అనుభవించడానికి మీరే చెప్తున్నారు 10-15 ఏళ్ళ దాకా పడుతుందని, మరి ఆ సమయం దాకా మీరు ఉంటున్నారనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారా అంటే ఆ ఉద్దేశంతో అసలు నేను చేయటం లేదు అంటాడు. మరి ఆ ఉద్దేశంతో మీరు చేయకపోతే మీరు ఎందుకంటే అంత కష్టపడుతున్నారు, హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఇంట్లో కూర్చొని ఇంత వృద్ధాప్యంలో మీకు కష్టపడడానికి కరెక్ట్గా లేదు కదా, మీకు ఎందుకంటే అంత కష్టం అని చెప్పి అంటాడు. చూడండి, ఇప్పుడు నేను అలా గనక నేను ఆలోచిస్తే ఇప్పుడు నేను వేసేది నా గురించి కాదు, రాబోయే తరాలలో ఎవరన్నా తినడానికి ఉపయోగపడేట్టుగా. ఒకవేళ అలా మా తాత ముత్తాతలు కనుక ఆలోచించి గనక వేయకుండా ఉండుంటే ఈ వృక్షాలు, ఇప్పుడు మీరు మా ఇంటి చుట్టుపక్కల బోళ్ళని వృక్షాలు, వాటి నిండా పళ్ళు ఉన్నాయి. ఎప్పుడో మా తాతలు మా పూర్వీకులు వేసిన చెట్ల తాలూకు ఫలాలు ఇప్పుడు నేను తింటున్నాను. వాళ్ళెవరూ లేరు, కానీ వాళ్ళు అలా ఆలోచించి కనుక మొక్కలు వేయకుండా ఉంటే ఈ రోజున నేను తినగలిగేవాడిని కాదు కదా. అలాగే ఇప్పుడు నేను కనుక నా కోసం ఆలోచించకుండా నేను కనుక అలా వేసినట్లయితే రేపొద్దున నాకు రాబోయే తరాల వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. అంటే అది నా తరమే కావక్కర్లేదు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరికైనా కూడా అది చక్కగా ఆ వృక్షం కింద వాళ్ళు సేద తీరచ్చు, అలాగే ఆ ఫ్రూట్స్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, అన్ని విధాలుగా కూడా అది అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అంటాడు. అనగానే అంటే ఇప్పుడైతే మీకేం ఫలితాలు ఉండవు కదా దాన్ని వేయడం బట్టి, అంతే కదా అంటాడు రాజు. మామూలుగా అది ఆ ఫలితాలు ఆశించి నేను చేయటం లేదండి, ఎప్పుడైనా ఎవరికైనా ఉపయోగపడాలన్నది మాత్రమే నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్న ఫలితం అన్నట్టుగా అంటాడు. ఇప్పటికి వెంటనే ఆహా అని ఆనందంగా అంటాడు రాజు. వెంటనే భటులు ఏం చేస్తారంటే, ఆయన చెప్పాడు కదా ఇంతకుముందు నేను ఆహా అని చెప్పి ఎవరన్నా గ్రేట్ అనగానే మీరు వచ్చేసి ఇది ఇచ్చేసేయండి ఒక వరహాల మూట అన్నాడు కదా, వెంటనే వాళ్ళు వచ్చేసి ఒక వరహాల మూట ఆయనకి ఇస్తారు. అన్నప్పటికీ ఆయన సంతోషించి పక్కన పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత అంటే ఇది మీ యొక్క జనరేషన్కనే కాదు ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఉపయోగపడే విధంగా మీరు చేస్తున్నారు కదా అని మళ్ళీ రాజు ప్రశ్నిస్తే, అవునండి ఎప్పుడూ మన కోసమే మనం ఆలోచించకూడదు, రాబోయే వాళ్ళకి ఆ తర్వాత తరాల వాళ్ళకి కూడా ఇది మార్గదర్శకత్వం కావాలి, వాళ్ళు కూడా తర్వాత వాళ్ళకి ఇలా ఇవ్వాలి, అది అలా ఒక చైన్లా కంటిన్యూ అయితే బాగుంటుందని నా మనసులో అసలు ఆలోచన. నేను వాళ్ళు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు, నా కోసం కాదు సెల్ఫ్లెస్గా నేను చేసుకుంటున్నాను, ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పగానే మళ్ళీ ఆహా ఆహా అంటాడు ఆయన. అనగానే మళ్ళీ తీసుకొచ్చి ఇంకో రెండో మూట కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడనమాట. అంటే ఆ 2 మూటలు తీసుకొని ఆ వృద్ధుడు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అంటే ఇక్కడ దీంట్లో మనం చూసినట్లయితే ఈయన వేసిన ఫలానికి, అంటే ఇప్పుడు చెట్లు నాటాడు కదా, నాటిన దానికి వచ్చిన ఫలం ఎప్పుడో రాబోయేది అనుభవించగలడో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆయన చేసిన దానికి ఆ మంచి పనికి ఇప్పుడే వరహాల మూటల్లాగా ఈయన దగ్గర 1-2 వరహాల మూటలు కూడా ఈయనకి లభ్యమయ్యాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించాలి, సెల్ఫ్లెస్గా కనుక ఏదైనా వ్యక్తి ఒక పని చేస్తే ఎలాంటి రివార్డులు ఆశించకుండా మనస్ఫూర్తిగా ఒక పని చేసినప్పుడు తప్పనిసరిగా దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి రివార్డు ఏదో రూపంలో వస్తుంది. ఇప్పుడు ఈయనకి ఎలాంటి రివార్డులా వచ్చింది, ఆయన చేసిన పనికి చక్కగా వెనక్కి ఆ రూపంలో వరహాల రూపంలో ఆయనకి లభ్యమైంది. అలాగే నిజ జీవితంలో అంటే మనం మామూలుగా చూసే మన బయట సొసైటీలో కూడా మంచి పనులు చాలా ఉంటాయి. అంటే మనం ఏ పని మంచిది చేస్తే దాని యొక్క బెనిఫిట్ వెనక్కి ఆశించకుండా చేసే ఏ మంచి పనికైనా తప్పనిసరిగా ఇంకో వైపు నుంచి మంచి రివార్డ్ అనేది తప్పకుండా వస్తుంది. ఆ మంచి పనులు ఏమన్నా కావచ్చు, ఓ వ్యక్తికి దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వడం, లేకపోతే ఒక అన్నం దానంలా చేయడం, లేకపోతే బీదవాళ్ళకి ఏదన్నా సహకరించడం, ఒక విద్యాదానం, విద్యార్థులకి విద్య చెప్పడం లాంటిది, లేకపోతే పేదవాళ్ళకి ఏదన్నా సహకారాన్ని అందించడం అనేది, అలాగే డిజబిలిటీ ఏదైనా అంగవైకల్యం కలిగిన వాళ్ళకి ఏదైనా సహకారాన్ని అందించడం అనేది, లేకపోతే ఏదైనా జంతువులకి ఏదైనా ఆహారాన్ని అందించడం అనేది ఒకటని కాదు, మంచి పనులు అని చూసుకుంటూ పోతే ప్రపంచంలో చాలా రకాలైన మంచి పనులు మనం చేయగలిగిన స్థాయి నుంచి చాలానే ఉంటాయి. అంటే ఈ స్థాయిలోనే చెయ్యాలి, ఇన్ని లక్షలే ఖర్చు పెట్టాలన్నవే కాదు, మంచి మాట, మంచి సహాయం, మంచి సహకారం, ఒక వ్యక్తి మీద మనం చూపించే విధానం ఏదైనా సరే అవన్నీ కౌంట్లెస్. అంటే ఏదో రూపంలో రివార్డ్ అనేది అది అప్పటికప్పుడు రాకపోవచ్చు, కానీ మనిషి ఎప్పుడు కూడా తను వ్యక్తిగతంగా
చేసే ప్రతి పనిలోనూ స్వార్థం అనేది లేకుండా, దానికి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే ఇప్పుడు నేను దానం చేస్తున్నాను, దీనికి ఏదో రిటర్న్ వచ్చేస్తుంది నాకు ఇంకా నెక్స్ట్ టైం లోపల నేను వాళ్ళ దానానికి ప్రతిఫలంగా దేవుడితో అలా ఆశించకుండా ఆ చేసేది మంచి మనసుతో, మంచి హృదయంతో మనం అది కౌంట్లెస్ అనమాట. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బీదవాళ్ళకి కానీ, ధనం లేని వాళ్ళకి కానీ, విద్య లేని వాళ్ళకి కానీ, అనాథలకు కానీ, పేదవాళ్ళకి కానీ, రోడ్డు మీద ఉండే జీవజాలాలు జంతుజాలాలకు కానీ, అంటే ఆఖరికి ఏ మంచి పనైనా సమ్మర్లో చూస్తూ ఉంటాం మనం, కొంత వాటర్ అనేది అక్కడ వెడ్డం బట్టి వచ్చి పక్షులు తాగి పెడుతూ ఉంటాయి అంటారు. అలాగే లేని వాళ్ళకి ఏదైనా చదువు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి అవకాశం లేకపోతే అక్కడ కూర్చొని వాళ్ళు ఎవరికైనా టీచింగ్ చేయడం లాంటిది కానీ, లేకపోతే ఆహారం లేని వాళ్ళకి మనకు ఉన్నంతలో ఇవన్నీ కూడా ప్రతిదీ మంచి పనే. అంటే కొంత వృద్ధాశ్రమానికి వెళ్ళో, లేకపోతే అనాథాశ్రమానికి వెళ్ళో, మీ దగ్గరుండే పండో ఫలం వాళ్ళకి ఇవ్వడానికి చేసే అవన్నీ ఏంటంటే ఇవాళ వేసిన చెట్టు యొక్క పండు రేపొద్దున మనం లేకపోయినా అక్కడ కూర్చొని తినేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత జనరేషన్లో వాళ్ళు తినే వాళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ కౌంట్లెస్. అంటే ఒక వ్యక్తి యొక్క బ్లెస్సింగ్ అంటే వాళ్ళు మనకిచ్చే దీవెన అంతులేనిది కాబట్టి, అది కౌంట్లెస్ కాబట్టి, అది ఒక పెద్ద రివార్డు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఈ గుడ్ డీడ్స్ అంటే మంచి కార్యక్రమాలు, మంచి విషయాలన్నీ కూడా తనకున్నంతలో ప్రేమ, అనురాగం, కరుణ, రివార్డు కోసం కాకుండా, వెనక్కి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఇప్పుడు నేను చేశాను కాబట్టి నాకెంత వస్తుందో ఫలితం, ఇప్పుడు నేను 4 అడుగులేసి ఒకరికి ఒకటి ఆహారం పెట్టాను కాబట్టి నాకే రూపం అన్నదాన్ని అసలు ఆలోచించకూడదు. మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఇంకో పాయింట్ కూడా మనం గమనించాలి. నిజంగా సెల్ఫిష్నెస్తో కాకుండా మనం నిజంగా మంచి మనసుతో ఇచ్చినప్పుడు మన ఆనందాన్ని పట్టణాలవి కాదు ఇంకొకరికి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఆ ఆనందం ముందు అన్నీ తక్కువే. అంటే ఒకరికి మనం ఏదైనా ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ తీసుకుని వాళ్ళు పొందిన ఆనందం కంటే ఇచ్చిన వాళ్ళకే ఆనందం ఎక్కువగా ఉంటుంది, అంటే నిజంగా మంచి మనసుతో ఇచ్చినప్పుడు. కాబట్టి మంచి పనులు ఎప్పుడూ కూడా అవి తప్పనిసరిగా వెనక్కి మనకి ఏదో రూపంలో ఏదో సమయంలో మనకి అవి నిలబడతాయి. కాబట్టి అలా అని కాకుండా నిజంగా మంచి ఉద్దేశంతో చేయాలనుకున్న పనులు ఏదైనా సరే చేయడం, ఇతరులకి మన చేతనైనవన్నీ చేయడం అనేది మానవత్వంతో కూడిన మంచి మనసు. కాబట్టి గుడ్ డీడ్స్కి ఎప్పుడు కూడా మంచి బెస్ట్ రివార్డ్ అనేది భగవంతుడి దగ్గరే ఉంటుంది. కాబట్టి మంచి మనసుతో మంచి కార్యక్రమాలు చేయాలన్నది ఈ చిన్న ఇన్స్పిరేషనల్ కథ యొక్క ఉద్దేశం. నమస్కారం.